ఓ పొడవైన పెట్టె, శరీరం అంతా అందులోనే, తల మాత్రమే బయటికి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 72 ఏళ్ళు అందులోనే గడిపితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే. అసలు అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు. ఇంత సుదీర్ఘకాలం అలా ఉన్నవారెవరూ లేరు. పెట్టెలా కనిపించినా నిజానికి అది ఐరన్ లంగ్, అంటే శ్వాస తీసుకోవడానికి తోడ్పడే సాధనం అన్నమాట. కాబట్టే పాల్ అలెగ్జాండర్ ద మ్యాన్ ఇన్ ఐరన్ లంగ్ అని పేరొందారు. ఇటీవల ఆయన మరణంతో ఐరన్ లంగ్ మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ప్రాణాలను కాపాడే వెంటిలేటర్, ఐసీయూల రూపకల్పనకు దారితీసింది. ఇంతకీ ఆయన అందులో ఎందుకున్నారు? అసలు ఐరన్ లంగ్ కథేంటి? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడంటే పోలియో టీకా రావడంతో సరిపోయింది, కానీ లేకపోతే ఎంతమంది పిల్లలకు ఐరన్ లంగ్ అవసరమయ్యేదో. పోలియో అంత భయంకరమైన జబ్బు. మరి ఇది శరీరం మీద దాడి చేసి పక్షవాతానికి దారితీస్తుంది. దీంతో కాళ్ళు చేతులే కాదు, శ్వాస తీసుకోవడానికి తోడ్పడే ఊపిరితిత్తులు, కండరాలు చచ్చుబడితే ప్రాణాపాయము సంభవిస్తుంది. ఇక్కడే ఐరన్ లంగ్ ఎంతగానో ఉపయోగపడింది. అప్పట్లో పోలియోతో అవయవాలు చచ్చుబడ్డ పిల్లలను ఇందులోనే పెట్టి ప్రాణాలను కాపాడేవారట. కాళ్లతో కూడిన శవ పేటికలా కనిపించే ఇది ఎంతో మందిని కాపాడింది. ఊపిరితిత్తులు చచ్చుబడ్డ వారికి గాలి పీడనం మార్పులతో శ్వాస తీసుకునేలా చేయడం దీని ప్రత్యేకత. ఇలా ఏళ్ల కొద్దీ ప్రాణాలను కాపాడుతుంది. పాల్ అలెగ్జాండరే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. పాల్ అలెగ్జాండర్ 6 ఏళ్ల వయసులోనే పోలియోతో కాళ్ళు, చేతులు, ఊపిరితిత్తులు చచ్చుబడ్డాయి. తల, మెడ, నోరు మాత్రమే కదిలేవి. శ్వాస తీసుకోలేకపోవడంతో వైద్యులు ఐరన్ లంగ్లో పెట్టి సంరక్షించారు. కొంచెం సేపు సొంతంగా శ్వాస తీసుకునేలా నేర్చుకున్నప్పటికీ అలెగ్జాండర్ దాదాపు జీవితాంతం అందులోనే గడిపారు. ఐరన్ లంగ్తోనే కృత్రిమ శ్వాస ప్రక్రియ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. యంత్రంతో శరీరంలోకి గాలి వచ్చి పోతుండడం ద్వారా ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి తీరును అర్థం చేసుకోవడం సాధ్యమైంది. దీని ఆధారంగానే జాన్ ఏజ్ ఇబ్సన్ తొలి వెంటిలేటర్ను రూపొందించారు. ఆయన 1953లో దీన్ని తయారు చేయడం ఆరంభించారు. పాజిటివ్ ప్రెషర్ వెంటిలేటర్గా ఈ పరికరాన్ని అభివర్ణించారు. నెగిటివ్ పీడనం సాయంతో ఐరన్ లంగ్ రోగి ఊపిరితిత్తులు గాలి పీల్చుకునేలా చేస్తుంది. అదే ఇబ్సన్ రూపొందించిన వెంటిలేటర్ అయితే పాజిటివ్ పీడనంతో పనిచేస్తుంది. కృత్రిమ శ్వాస విధానమైన మెకానికల్ వెంటిలేషన్ రూపకల్పనలో ఐరన్ లంగ్ను మేలి మలుపుగా భావిస్తారు. పోలియో విజృంభణకు ముందు దీన్ని అంతగా వాడేవారు కాదు. ఐరన్ లంగ్తోనే కృత్రిమ శ్వాస ప్రక్రియ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. నెగిటివ్ పీడనం సాయంతో ఐరన్ లంగ్ రోగి ఊపిరితిత్తులు గాలి పీల్చుకునేలా చేస్తుంది. అదే ఇబ్సన్ రూపొందించిన వెంటిలేటర్ అయితే పాజిటివ్ పీడనంతో పనిచేస్తుంది. ముక్కుకు వెంటిలేటర్ గొట్టాన్ని జత చేస్తే ఊపిరితిత్తుల్లోకి గాలి నెట్టుకుని వెళ్తుంది. పైగా దీన్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళచ్చు. ఐరన్ లంగ్ స్థాయిలో ఇబ్బంది కలిగించదు. ఇలాంటి పాజిటివ్ పీడనం పరికరాన్ని ఆపరేషన్ గదిలో తరచూ ఉపయోగించుకోవచ్చు. ఇది ఐరన్ లంగ్ మాదిరిగానే రోగుల ఊపిరితిత్తుల్లోకి గాలిని కొడుతుంది, శ్వాస తీసుకునేలా చేస్తుంది. అనంతరం వెంటిలేటర్లు గణనీయంగా పరిణామం చెందినప్పటికీ ప్రాథమిక సూత్రం పెద్దగా మారలేదు. దాదాపు ఇబ్సన్ పరికరం పనిచేసినట్టుగానే వీటిని తీర్చిదిద్దుతూ వచ్చారు. ప్రస్తుతం ఐసీయూలో రోగుల పడకల పక్కన కనిపించే అధునాతన వెంటిలేటర్లకు మూలం ఆనాటి పోలియో విజృంభణ కాలమే అని చెప్పుకోవచ్చు.